జాగా నుంచే 15 ఎకరాలు రింగ్ రోడ్లో కూడా వెళ్ళింది. మిగతా దాంట్లో మేము కాలేజీలు కట్టుకున్నాం. ఈ కాలేజీలు కట్టుకున్న కొంచెం జాగాల మాకేంది అంటే షికమ్ ల్యాండ్ అంటారు. ఏదైతే ఎఫ్టీఎల్ ట్యాంక్ ఫుల్ అయినప్పుడు మా పట్టా భూములకు కూడా నీళ్ళు వచ్చేదాన్ని షికమ్ ల్యాండ్ అంటారు. అవి మేము మొత్తం కూడా పార్కింగ్కి దానికి వినియోగించుకుంటున్నాం. మా బిల్డింగ్లు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో రావు. అటువంటి బిల్డింగ్స్ పైన ఇవాళ ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది గత ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 25-26 సంవత్సరాల నుంచి ఈ యొక్క కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కలెక్టర్ కానీ ఒక మున్సిపల్ అధికారి కానీ ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇవి రెగ్యులరైజేషన్ అంటే అప్పుడు మున్సిపల్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ అదే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్లు తీసుకున్నాం. ఆర్డీఓ గారు కూడా ఇక్కడ కట్టుకోవచ్చు అని ఆయన సర్టిఫై చేసింది ఉంది. తర్వాత ఇవన్నీ కాదు, హెచ్ఎండిలో జాయిన్ అయింది కాబట్టి ఈ ఏరియా మొత్తం దీన్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు సూచించినప్పుడు 2015లోనే రెగ్యులరైజేషన్ కోసం సుమారు 90 లక్షల రూపాయలు కూడా ఈ యొక్క సంస్థ ద్వారా కట్టినాం. అది సుప్రీంకోర్టులో కూడా ఆగి ఉంది, ప్రిజుడైజ్ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇవన్నీ రెగ్యులరైజ్ చేయడానికి వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు అప్పుడు ఉన్న స్టేట్ గవర్నమెంట్ని అడగడం జరిగింది. వాళ్ళు సబ్మిట్ చేయాలా. ఇంకోటి సుప్రీంకోర్టులో అలానే ఆ ఫైల్ ఉంది. ఆ ఫైల్ వస్తే మాది రెగ్యులరైజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఒకటి ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇది కంప్లీట్గా మా పట్టా భూమి. ఇందులో ఎటువంటి గవర్నమెంట్ భూమిలో మేము చొచ్చుకెళ్ళింది లేదు. ఇది కంప్లీట్గా మాకు కొనుక్కున్న పట్టా ప్రకారంగా ఉన్న భూమి కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోవాలా. కాదంటే ఒకటి రెండు మీరు అన్నట్టు ఒక చిన్న డీవియేషన్స్ ఉండొచ్చు, దాన్ని కూడా మేము రెగ్యులరైజేషన్ కోసం అప్పుడే ఫీజు కట్టి కూడా పెట్టినాం కాబట్టి ఇది సుప్రీంకోర్టులో అలాగే ఉంది. సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తే వస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇవాళ ఒకటి నోటీస్ ఇచ్చిండ్రు ఒక వారం కింద. ఏమని, మీ బిల్డింగ్స్ ఇదే మీరు చెప్పినట్టు ఇట్లా చెరువులో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు ఏమంటారు దీనికోసం అంటే దానికి ఆ నోటీస్ సమాధానం కూడా ఇచ్చినాం. కనీసం మాకు ఒక టైం ఇవ్వకుండా, ఏ రకమైన టైం ఇవ్వకుండా షోకాస్ నోటీస్ ఇచ్చి ఫలానా 15 రోజులలో మేము కూలగొడతాం, ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారంగా కూడా 15 రోజుల టైం ఇవ్వాలా అనేది కూడా పక్కకు పెట్టి ఇమీడియట్లీ కూలగొట్టడానికి ఫోన్. ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఒక మాట కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి, కొంచెం టైం, మేము కోర్టు ద్వారా మీకు సమాధానం చెప్తామంటే అడిషనల్గా 4 జేసీబీలను ఇంకెక్కువ పంపించి ఎక్కువ పోలీస్ ఫోర్స్ని పిలిపించి ఆ రూఫులు కొట్టే యంత్రాలను కూడా వాటిని ఏమంటారు డ్రిల్లింగ్ మిషన్స్ని కూడా అడిషనల్గా ముందు పొద్దున్న ఒక్కటి ఉంటే ఇప్పుడు 4 డ్రిల్లింగ్ యంత్రాలు కూడా తెప్పించి మరీ కొట్టిస్తున్నారు. అది కూడా జడ్జి గారు ఇవాళ ఆదేశించారు కూడా, మీరు మండేకి ఇది నేను పోస్ట్ చేస్తున్నా, అప్పటి వరకు ఆగండి అని స్టాండింగ్ కౌన్సిల్ కూడా వాళ్ళు ఆదేశాలు ఇచ్చినాక కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారంటే ఎంత కక్ష కట్టి ముందుకు పోతుండ్రో మీరు దయచేసి అర్థం చేసుకోవాలా. ఇవాళ 26 సంవత్సరాల నుంచి లేనిది ఇవాళ కొత్తగా తీసుకొస్తుందంటే దీని వెనుక ఏం ఉద్దేశం ఉంటుందో దయచేసి మీరు ఒక మీడియా మిత్రులుగా మీరు అర్థం చేసుకోవాలా. మీరు పదే దాన్ని మీరు ఇక్కడ ఏదో డీవియేషన్ ఉంది, ఇల్లీగల్గా కట్టినాం, ల్యాండ్ మాదే, బిల్డింగ్లు కట్టినాం, దానికి ట్యాక్సులు ప్రతి సంవత్సరం ఒక 13 లక్షలు ఇక్కడ లోకల్ ట్యాక్సులు గత 10-15 ఏళ్ళ నుంచి ఆ యొక్క ట్యాక్సులు కట్టుకుంటూ వస్తున్నాం. ఎప్పటి నుంచి అయితే ఈ బిల్డింగ్లు కట్టినామో అప్పటి నుంచి కొంచెం మొత్తం ఇవాళ 13-14 లక్షలు ట్యాక్స్ కూడా దీన్ని కట్టడం జరుగుతుంది. ఇవాళ గిట్టిన బిల్డింగ్లు కూడా ఒక్కటి కూడా ఇక్కడ లేవు కాబట్టి ఇది గమనించుకోవాలా. అంటే అప్పుడు నేను అదే చెప్తున్నా కదా, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది హెచ్ఎండిఏలో పరిధిలోకి వచ్చినప్పుడు రెగ్యులరైజేషన్ చేసుకోమని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం చెప్పినప్పుడు మేము రెగ్యులరైజేషన్ కూడా చేసుకున్నాం. సో అది సుప్రీంకోర్టులో ఆ ఫైల్ ఆగింది. మీరు కూడా ఎంక్వైరీ చేసుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి అన్ని కాలేజీలు మనది అందరికీ ఈ ప్రకారంగా విన్నవించుకుంటున్నా ఏంటంటే ఒకటే, ఇంత కక్షపూరితంగా ఇవాళ జడ్జి గారు ఆదేశించిన మీదట కూడా స్టాండింగ్ కౌన్సిల్ గారు కమిషనర్ గారు కూడా చెప్పినాక కూడా అడిషనల్గా మెషిన్లు పంపించిండ్రంటే సీఎం ఆఫీస్ నుంచి జరుగుతుందా ఎక్కడి నుంచి జరుగుతుందో మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి. కబ్జా ఎవరు గురి చేయలేదు ఇక్కడ. ఇది సుమారు 55 ఎకరాల